హలో వ్యూవర్స్, మీ బుక్ తాయాసానికి స్వాగతం. బెల్లం ఆవకాయ ఉత్తరాంధ్ర వాళ్ళ స్పెషల్. ఈ బెల్లం ఆవకాయ మా నానమ్మ చిన్నప్పుడు బెల్లం ఆవకాయ పెట్టేది. ఆ బెల్లం ఆవకాయకి చాలా పద్ధతిగా ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇవాళ కాలంలో అంత ప్రాసెస్ చేయలేక షార్ట్గా రుచి ఇంచుమించుగా అలాగే ఉండేటట్టుగా ఈ విధంగా పెట్టుకుంటున్నాం. ఈ బెల్లం ఆవకాయకి ఆవు పిండి తక్కువ పోసుకోవాలి. పచ్చి ఆవకాయలో ముక్క తక్కువ ఉంటుంది, పిండి ఎక్కువ ఉంటుంది. బెల్లం ఆవకాయలో ముక్కే బాగుంటుంది కాబట్టి ముక్క ఎక్కువ, పిండి తక్కువ పోసుకుంటాం. బెల్లం మాత్రం ఎక్కువగా తీపి తినేవాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. నేను మాత్రం 1.5 అంటే 350 గ్రాముల ఆవపొడికి అర కేజీ బెల్లం వేసి, ఉప్పు కొంచెమే వేసుకోవాలండి. ఒక 50 గ్రాములే వేశాను. అలాగే కారం 100 గ్రాములే వేశాను. ఎందుకంటే ఇది మెయిన్‌లీ బెల్లం ఆవకాయ. ఈ బెల్లం ఆవకాయకి మిగతా రుచులు డామినేట్ చేయకూడదు. కాస్త స్వీట్ ఉండాలి. అలాగే ఈ బెల్లం ఆవకాయకి మరీ ఎక్కువ పులుపు లేని కోలంగోవ కాయ గాని, కలెక్టర్ కాయ గాని పెట్టుకుంటారు. నేను ఈ ఆవకాయను 5 కాయలతో పెట్టాను. అన్ని గుండలు కలిపి, బెల్లం కూడా వేసి, మామిడి ముక్కలు కలిపి వేశాక 3 రాత్రుళ్ళు అలాగా మూతపెట్టి ఉంచాలి. 3 రాత్రులు అయ్యాక చేత్తో బాగా కలిపితే పాకం వచ్చి ఉంటుంది. దాన్ని తీసుకువెళ్ళి ఎండలో, మే నెల ఎండలైతే 2 ఎండల్లో పెడితే సరిపోతుంది. బెల్లం ఆవకాయలో ముందు నూనె పోయకూడదు. ఒక్క 2 చెంచాలు నూనె పోసుకుని ఇంట్లో పెట్టుకున్నాక బాగా ఎండిపోయాక అప్పుడు 1/2 లీటర్ నూనె పోసాను దీనికి. పోసుకుని ఈ కన్సిస్టెన్సీ ఉండగానే నేను సీసాలో పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే బెల్లం ఆవకాయకి గట్టిపడే తత్వం ఉంటుంది. ఈ ఏడాది వరకు నిలవ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం ఆవకాయని ఇలాగే పలచగా స్టోర్ చేసుకుంటే కాలక్రమేణా కొంచెం గట్టి పడుతుంది. కానీ ఏడాది పాటు చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.